या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं तन्मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకుందాము. ఇందులో నా అభిప్రాయాలు కానీ, నా కవిత్వం కానీ, నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. కేవలము మీకు సశాస్త్రీయమైన విశ్లేషణ కావాలంటే మా ఛానల్ ఆదరించండి. ఓకే, ఇప్పుడు ఈ కన్యారాశి వారికి చతుర్థ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. ఒక పాక్షికంగా కొద్ది రోజులు జరిగిన తర్వాత పంచమ స్థానంలో అవన్నీ కూడా సంక్రమణం చెంది పంచమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాయి ఈ 4 గ్రహాలు. దానితో పాటుగా ఆ పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం కూడా ఆల్రెడీ ముందు నుంచి ఉన్నది. అది ఈ విధమైనటువంటి సంచారం 4-5 స్థానాలలో. ఇక్కడ ఒక్కొక్క గ్రహం గురించి మనం చెప్పుకుందాము. బుధుడు చతుర్థ స్థానంలో 3 రోజులండి సంచారం చేస్తున్నారు. తదుపరి 25 రోజులు మీకు బుధుడు పంచమ స్థానంలో సంచారం. ఇక్కడ 3 రోజులు మీకు అనుకూలుడు, 25 రోజులు ప్రతికూలుడే. ఈ 4వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కాస్త అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. 25 రోజుల మాటు 5వ స్థానంలో పిల్లల యొక్క చదువు విషయంలో వెనకబడటమో, లేకపోతే ఆటల్లో, లేకపోతే చెడు స్నేహాలు, లేకపోతే గాయాలు తగిలించుకోవటం, ఏదో విధమైన ఖర్చు పిల్లల సంతానం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది బుధుని యొక్క సంచారం. కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో 23 రోజులు, పంచమ స్థానంలో ఒక 5 రోజులు జరుగుతోంది. ఈ 2 స్థానాలలోనూ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు విద్య, భూమి, గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాలలో తల్లిగారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, లేకపోతే ఆవిడ కోప విషయం, కోపతాపాల విషయాల్లో కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఉంటూ ఉంటాయి. అలాగే 5వ స్థానంలోకి వెళ్ళాక కూడా మనకి 5వ స్థానంలో ఇదే కుజుడు 5 రోజులు ఉంటున్నారు. ఆయన కూడా పిల్లల మీదే దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా మనకి ప్రతికూలుడే. ఇంచుమించుగా బుధుడు కూడా ప్రతికూలుడే. 3 రోజులు వియోగించినంత మాత్రాన కాదు కదా నెల అనేసరికి. కాబట్టి బుధుడు, కుజుడు కూడా ప్రతికూలుడే. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి 5వ స్థానంలో 13 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ 13 రోజులు కూడా అంటే మన మకరంలో సంచారం చేసే 13 రోజులు కూడా సంతానం మీద దుష్ప్రభావం, దెబ్బలు తగిలించుకోవటం, గొడవలు తెచ్చుకోవటం పిల్లలతోటి, తద్వారా కొంచెం ధన వ్యయం అవటం, చదువు మీద శ్రద్ధ తగ్గటం, స్కూల్కి వెళ్ళలేకపోవటం, గాయంతో ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి రవి వల్ల కనిపిస్తూ ఉన్నది. తదుపరి రవి 5వ స్థానంలో సంచారం అక్కడ జరుగుతోంది. 4వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇట్లాంటి మనకి వాహనం, భూమి, గృహ విషయాల్లోనే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇకపోతే శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. 5వ స్థానంలో ఒక 5 రోజుల పాటు ఆయన కూడా సంతానం విషయంలో చాలా మంచి చేస్తారు. ఇక తదుపరి ఆయన కూడా పంచమ స్థానంలోని సంక్రమణం ద్వారా ప్రవేశించి 6వ స్థానంలో శుక్ర భగవానుడు శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇక్కడ చిన్నపాటి అనారోగ్యాలు పొడజోపటము, డబ్బులకు కొంచెం ఇబ్బంది కలిగేది, అప్పులు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేము, అప్పుల కోసం ప్రయత్నిస్తే డబ్బు దొరకడం కష్టమైనటువంటి ఫలితాలన్నీ శుక్ర భగవానుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే రాహుగ్రహం పంచమ స్థానంలో ముందు నుంచే ఉన్నాడు. ఆయన అక్కడే ఇంకా చాలా కాలం ఉంటారు. ఇప్పుడు మనం ఫిబ్రవరి ఫలితాలు మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి ఫిబ్రవరి గురించే చెప్పుకుందాము. ఇక్కడ ఇంకా చాలా కాలం ఉంటారు ఆయన. ఈ రాహు షష్ఠమ స్థానంలో ఉంటున్నారు. ఈ షష్ఠమ స్థానంలో ఉండటం వలన ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతున్నారు. 6వ స్థానంలో ఉండటం ద్వారా మనకి ఆరోగ్యం బాగుండేలా చూస్తారు. అలాగే రుణాలు, అప్పులు ఏవైనా ఉన్నట్టయితే వాటికి రుణం ఉంటే తీర్చేయగలుగుతాము. రుణం కోసం ప్రయత్నిస్తే అంటే మొత్తం మీద ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. రాహుగ్రహం పూర్తి అనుకూలురే. అది ఒక విషయం మనం గమనించుకోవాలి. ఇక్కడి వరకు మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇప్పుడు వరకు మనకు వచ్చిన గ్రహాలలో రాహుగ్రహం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు.
అలాగే సప్తమంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ జరిగేది ఏంటంటే సప్తమ స్థానంలో ఉండటం మధ్యన భార్యాభర్తల మధ్యన అనుకూలత లోపించటము, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. ఇకపోతే దశమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో గురు సంచారము శుభ ఫలితములు ఇవ్వజాలదు. వృత్తిపరమైన ఎవరో ఒక వృత్తి ఏదో చేస్తూనే ఉంటారు కదా, వృత్తో వ్యాపారమో ఉద్యోగం వ్యవసాయం ఏదో పని చేయకుండా ఎవరు ఉంటారు కదండి. కంపెనీ బెడ్ రెడ్ అయినటువంటి వాళ్ళు తప్పితే వాళ్ళకి ఏదో రకమైన ఆటంకాలు గురు భగవానుడే కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం, ఇది కూడా అంతేనండి. ధన నష్టము, ధన వ్యయము, మనోవిచారము, కళత్ర నష్టము ఇత్యాది విషయాల్లో చెడు ప్రభావాల్ని కేతుగ్రహం కూడా చూపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో రాహుగ్రహం ఒక్కడు పూర్తి అనుకూలుడు. ఏమండి, శుక్రుడు 5 రోజులే అనుకోండి. ఇక బుధుడు కొద్ది రోజులు మాత్రమే 3 రోజులు అనుకూలంగా ఉన్నారు. కుజుడు కూడా అనుకూలత లేదండి. అంచేత చాలా గ్రహాలతో అనుకూలత బాగా తక్కువగా ఉందండి. రాహుగ్రహం పూర్తిగా ఉన్నాడు తప్పితే ఏ గ్రహం యొక్క అనుకూలత పూర్తిగా లేదు. అందుచేత వీరు మరింత జాగ్రత్త తీసుకోవలసినటువంటి సమయము. కాబట్టి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్త ఖర్చు పెట్టండి. మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆలోచించడం ద్వారా ఫలితం అయితే శూన్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు నవగ్రహాలని మీరు స్మరించుకోండి. అలాగే మీకు ఈ దోషాల నుంచి మీరు చేసుకుంటూనే మీకు 15వ తారీఖున వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజున తప్పకుండా మీరందరూ కూడా ఆ శివుని యొక్క దర్శనం చేసుకున్నట్టయితే ఒక చెంబుడు నీళ్లు, పెద్ద ఖర్చు లేనటువంటి వ్యవహారం, ఒక చెంబుడు నీళ్లు వారిని శిరస్సును పోయటం, ఒక్క మారేడు దళం అక్కడ కూడా కొంతమంది పెడుతూ ఉన్నారు. అక్కడ కొంతమంది భక్తులు తెచ్చి మిగతా వాళ్ళు పెడితే బాగుంటుందని, అలాంటిది మీరు సంపాదించినా సరే అక్కడ ఉండి, లేదా బయట నుంచి తెచ్చుకున్నా సరే మీరు మనస్ఫూర్తిగా ఒక మారేడు దళాన్ని సమర్పించుకోండి. వీరుంటే కొబ్బరికాయో ఏదో నైవేద్యం పెట్టండి, దర్శనం చేసుకోండి. సమస్త పాపాల నుంచి కూడా మీరు అంటే ఈ గ్రహాల యొక్క దోషాల నుంచి ఖచ్చితంగా మీరు బయటపడతారు. అందులో సందేహం లేదు. మాసం అంతా కూడా శుభప్రదంగా జరుగుతుంది, శుభం జరగాలి కూడా. అలాగే మీకు 5వ తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది. అది కూడా మీకు సకల దోషాలని తొలగించేటటువంటిది. 17వ తారీఖు నుంచి మీకు శుక్రమోహం వెళ్ళిపోతుంది. శుభకార్యాలన్నిటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం. అంటే వివాహం, ఉపనయనం, గుడి ప్రతిష్టలు ఇత్యాదివన్నీ కూడా చేయటానికి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఉన్నాం కాబట్టి అటువంటి శుభ కార్యక్రమాలన్నింటికి కూడా అనువైన కాలం గ్రహించగలరు. శుభం భూయాత్.